హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లవ్లీ హెమలాగ్స్. ఈరోజు అయితే మేము ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పునుగులను అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేసుకున్నాము, లేదు అంటే టమాటా చట్నీ అయినా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే దీని ప్రిపరేషన్ అయితే చూద్దాం రండి. నేనైతే మినపగుళ్ళని మార్నింగ్ టైమే నానబెట్టుకున్నాను, లేదు అంటే నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే దీన్ని మిక్సీ చేసుకోవాలి. నేనైతే మెత్తగా మిక్సీ అయితే పట్టేశాను. ఇందులోన ఒక గరిటెడైతే బియ్యం పిండిని తీసుకుంటున్నాను. బియ్యం పిండి తీసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా అయితే వస్తాయండి. అది మీ ఆప్షను, లేదు అంటే మైదా అయినా తీసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండినే తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక మిగతా ప్రాసెస్ అయితే చెప్తాను. నా వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరి కొంతవరకు అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో ఆనియన్స్ వేసుకోండి. మీకు నచ్చితే ఆనియన్స్ వేసుకోండి, లేదంటే ప్లెయిన్గా చేసుకున్నా చాలా బాగుంటాయి. అలానే పచ్చిమిర్చి, కరివేపాకు అయితే నేను వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి, లేదంటే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన ఉంచండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా కొంచెం వేసి చూస్తే తెలిసిపోద్ది. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదండి. మనకు నచ్చినట్టు మనం ఇప్పుడైతే పునుగులను అయితే వేసుకోవాలి. నేనైతే చిన్నగా వేసుకున్నాను. ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి, లేదంటే మంచిగా ఫ్రై అవ్వవు. ఇవి ఫ్రై చేయడం అయితే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. చాలా బాగా కుక్ అవుతాయండి. నేనైతే చేయడం ఫస్ట్ టైం ఇలా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు ఎప్పుడైనా చేయకపోతే ఇలా చేయండి, బాగా వస్తాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే పిల్లలు ఎక్కువ ఉన్నారండి. చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తిన్నారు. తినడానికి కూడా లేకుండా అయిపోయి, అంటే తక్కువ చేశాను, ఫస్ట్ టైం చేశాను కదా, బాగా వస్తాయా రావా అని అయితే, కానీ చాలా బాగా వచ్చాయి. ఈసారి ఎక్కువ చేస్తాను. మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే లైక్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన నా వీడియోస్ చాలా వరకు రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను, నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే సెకండ్ వా అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను చూపించిన పిండి అంతా ఇలానే వేసుకోవాలి. అలా వేసుకొని మధ్యలో కలుపుతూ ఉంటే అవి ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతాయి. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, ఇలానే కలుపుకోవాలి. కలుపుకున్నాక పక్కకు తీసి పెట్టేయండి. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి. చూడండి, బయట క్రిస్పీగా ఉండి లోపల స్పాంజ్గా అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయండి. నోట్లో వేయగానే కరిగిపోతున్నాయి. బాయ్ ఫ్రెండ్స్.